ప్రపంచమంతా నాశనమైపోతుంటే ఏ గొడవ లేకుండా ఇద్దరు మనుషులు 40 ఏళ్లు ఎలా హ్యాపీగా బతికేశారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ది లాస్ట్ ఆఫ్ అస్ అనే వెబ్ సిరీస్ లోని 3వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోని చూపిస్తారు. అంతేకాకుండా ఎల్లిని చూపిస్తారు. హీరో ఏంటంటే హీరోయిన్ చెప్పినట్లు ఎల్లిని తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. కాకపోతే అలా వెళ్లేటప్పుడు తనకేంటంటే హీరోయిన్ గుర్తొస్తుంది. అందుకని తానేం చేస్తాడంటే రాళ్ళు ఒకదానిపై ఇంకొకటి పేర్చి హీరోయిన్ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎల్లి ఏంటంటే హీరోతో మాట్లాడదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఎల్లి కోపం వచ్చేసి నేను నీకు సారీ చెప్పడం ఏంటి, నువ్వు నన్ను ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకెళ్లి వదిలిపెడుతుంది నీ స్వార్థం కోసం, అది కూడా కారు కోసం, అందులో ఉన్న బ్యాటరీ కోసం, అంతే తప్ప నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపో మాకు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఎల్లి ఏమంటుందంటే హీరోయిన్ చనిపోవడానికి నేను కారకురాల్ని కాను, కాబట్టి నువ్వు నన్ను ఒక దోషిలో చూడటం మానేయి, ఎందుకంటే మీ స్వార్థం కోసం నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు నా మీద రీసెర్చ్ చేసి ప్రపంచాన్ని కాపాడతారు. నిజం చెప్పాలంటే నా అవసరం ఈ ప్రపంచానికి చాలా ఉందని చెప్పేసి అంటంతో హీరో కూడా అర్థం చేసుకొని సరేరా వెళ్దామని చెప్పేసి ఎల్లిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వెళ్లేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసేవాళ్ళంటే ఇంతకు ముందు ఆ సోల్జర్స్ కి తెలియకుండా, అంటే క్వారంటైన్ ఏరియాలో సైనికులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బయటకు వచ్చేసి ఈ ఇంట్లో అప్పుడప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వస్తువులలో వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే హీరో ఏంటంటే ఇప్పుడు ఎల్లిని తీసుకొని తనకి ఏదైనా వస్తువు ఉపయోగపడుతుందా లోపల ఉన్నవని చెప్పేసి లోపలికి వెళ్తాడనమాట. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఎల్లి ఏమంటుందంటే ఈ ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అంటంతో లేదు నేను హీరోయిన్ 2 సంవత్సరాల క్రితమే తినే వస్తువులని తీసుకెళ్లిపోయామని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే తనకు కావాల్సిన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో ఎల్లి ఏం చేస్తుందంటే కింద బేస్మెంట్ లోకి వెళ్లి ఒక డోర్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ లోపల ఏమైనా తినడానికి దొరుకుతాయేమో అని చెప్పేసి టార్చ్ లైట్ వేసి చూస్తే కొంచెం హైట్ ఉంటుంది, లోపలికి వెళ్ళొచ్చు. దాంతో ఎల్లి ఏం చేస్తుందంటే మెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఏదైనా ఆపదుంటే వెంటనే పైకి వెళ్ళిపోవడానికి డస్ట్ బిన్ డబ్బాని తిరిగేసి పెట్టుకుంటుంది అనమాట రెడీగా. ఆ తర్వాత మెల్లగా టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నప్పుడు తనకేంటంటే ఒక పాల పిండి డబ్బా కనిపిస్తుంది. దాంతో ఈ అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి అని చెప్పేసి లోపల చూస్తే లోపల ఒక జాంబీ ఉంటుంది. అంతేకాకుండా ఆ జాంబీ మీద ఇల్లు మొత్తం కూలిపోయి ఉంటుంది అనమాట. ఆ ఇల్లు వెనకాల కూలిపోయి ఉంటుంది. ఆ కూలిపోయిన రాళ్ల మధ్యలో జాంబీ ఇరుక్కుపోయి ఉంటుంది. పాపం ఆ జాంబీ ఏంటంటే బయటికి రాలేక అలాగే ఉండిపోతుంది. అంతేకాకుండా ఎల్లిని చూసిన తర్వాత అరుస్తూ ఉంటుంది. ఎల్లి ఏంటంటే భయపడకుండా కత్తి తీసుకొని మెల్లగా ఆ జాంబీ దగ్గరికి వెళ్ళి తలని కట్ చేసి చూస్తే లోపల ఫంగస్ అనేది యాక్టివ్ మోడ్ లో ఉంటుందన్నమాట, కదిలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లి ఏం చేస్తుందంటే కత్తి తీసుకొని ఆ జాంబీ మొహన పొడి చేసి దానికి విముక్తి కలిగిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి మెల్లగా ఏదైనా ఆపదలో ఉందామని చెప్పేసి వెళ్లి చూస్తే అప్పుడే తాను బయటకు వస్తుంది. అంతేకాకుండా తినడానికి మిల్క్ పౌడర్ డబ్బా దొరికిందని చెప్పేసి తనకు చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళ్లేటప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక కింద పడిపోయిన ఫ్లైట్ కనిపిస్తుంది అనమాట. దాంతో ఎల్లి అడుగుతుంది నేను చాలా బుక్స్ లో చదివాను, నువ్వు ఇందులో ఎప్పుడైనా ప్రయాణం చేసేవాడువా అని చెప్పేసి అంటంతో అవును నేను చాలా సార్లు ఫ్లైట్ లో ప్రయాణం చేశాను అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఎల్లి ఏమంటుందంటే అందరూ జాంబీలుగా మారిపోయారు కదా, కాకపోతే ఒక మనిషిని ఎవరు కరిస్తే జాంబీగా మారారు, మొట్టమొదట ఎవరు కరిచారు, అసలు మనుషులు ఎందుకు జాంబీలుగా మారిపోయారని చెప్పేసి ఎల్లి హీరోని అడుగుతుంది అనమాట. అంతేకాకుండా అసలు ఈ జాంబీ మనుషులు ఎక్కడ మొట్టమొదటిసారి పుట్టారని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో కూడా చెప్తాడు అనమాట ఇండోనేషియాలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో మొట్టమొదటిసారి ఒక కేసు నమోదైంది. కాకపోతే ఆవిడని మిలిటరీ వాళ్ళు చంపేశారు. కానీ ఆవిడని చంపేసే సమయం కల్లా ఆవిడ చాలా మందిని కరిచింది. సో ఆవిడ ఎవరెవరినైతే కరిచిందో వాళ్ళందరూ జాంబీలుగా మారిపోయారు. అంతేకాకుండా ఆ వైరస్ మొత్తం ప్రవహించింది. కాకపోతే దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకొని క్వారంటైన్ పంపించడం లేకపోతే వాళ్ళని చంపేయడం ఇలా చేస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా సరే మనుషులు అనే వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తారో తెలియదు కదా, ఎవరి మీద ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు కదా. అలా 1 by 1 అందరికి వ్యాపించింది. చివరికి ఇలా అయిపోయింది ప్రపంచం అని చెప్పేసి హీరో ఎల్లికి జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తాడు. అలా వీళ్ళిద్దరు ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక చోట చాలా ఎముకల గుళ్ళు కనిపిస్తాయి. అంటే మనుషుల హస్తి పంజరాలు కనిపిస్తాయి అన్నమాట. దాంతో ఎల్లి ఏమంటుందంటే ఇవన్నీ అసలు ఎవరివి, ఏం జరిగిందని చెప్పంటంతో హీరో కూడా జరిగింది చెప్తాడు. మామూలుగా జాంబీ వైరస్ ఎక్కువ అవడం వల్ల చాలా మందిని క్వారంటైన్ పంపించారు. మరి కొంతమందిని క్వారంటైన్ కి పంపించే అవకాశం లేక రోగం వచ్చినా రాకపోయినా సరే కొన్ని ఏరియాల్లోకి తీసుకెళ్లి చంపేశారు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వీరు వేరే ఊరు వెళ్ళి లేకపోతే వేరే దేశం
దేశం వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇలా అంటించేస్తారని చెప్పేసి భయం వేసి వీళ్ళకి జాంబీ వైరస్ రాకముందే అంటే వీళ్ళ బాడీలో ఆ ఫంగస్ ప్రవేశించక ముందే వీళ్ళందరినీ గుంపులుగా తీసుకొచ్చి ఇక్కడ చంపేశారు అని చెప్పేసి అంటంతో ఎల్లీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. కట్ చేస్తే కాదు ఇప్పుడు 2003 సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖున ఓపెన్ అవుతుంది. అది కూడా జాంబీ వైరస్ ఏంటంటే మెల్లమెల్లగా ఒక్కొక్కరికి అంటుకుంటూ వస్తున్న రోజులు అవి. దాంతో అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరికి వైరస్ అటాక్ అయింది, ఎవరెవరికి అటాక్ అవ్వలేదని చెప్పేసి 1 by 1 ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేసిన ఇంటి మీద ఇంటూ మార్కేసి అందరిని ఏంటంటే వేరే ఊర్లకి తరలిస్తూ ఉంటారనమాట. ఆ వైరస్ అటాక్ అవ్వని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వేరే ఊర్లకి తరలిస్తూ ఉంటారు. కాకపోతే అలా తరలిస్తున్న ప్రాసెస్ లో ఒక విలేజ్ లో ఒక అతను మాత్రం బేస్మెంట్ లో దాక్కుంటాడు. అది కూడా పైన ఏంటంటే ఎవరో లేనట్టు మొత్తం ఇల్లు సెట్ చేసి లోపల దాక్కుంటాడు. మరీ ముఖ్యంగా చుట్టూ సీసీ కెమెరాలు మొత్తం సెట్ చేసుకొని తనకు కావలసిన ఫుడ్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో కొన్ని వందల సంఖ్యలో తుపాకీలు పెట్టుకొని ఎవరికి తెలియకుండా దాక్కుంటాడు. దాంతో ఆ విలేజ్ మొత్తం ఖాళీ చేపించేసి మిలిటరీ వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్స్ కి ఆ తర్వాత వేరే ప్రాంతానికి తరలిస్తారు. అలా తరలించిన మరుక్షణమే అతను ఏంటంటే బయటకు వస్తాడు. అతని పేరు బిల్ అనమాట. బేసికల్ గా ఇంతకు ముందు ఎపిసోడ్ లో హీరోయిన్ చెప్పింది కదా, బిల్ అలాగే ఫ్రాంక్ దగ్గరికి ఎల్లిని తీసుకెళ్ళు అని చెప్పేసి ఇతనే అనమాట. ఇతని పేరు బిల్లు. అంతేకాకుండా ఇతను ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 వారాలు ఆ బేస్మెంట్ లోనే ఉండి సడన్ గా తను బయటకు వస్తాడు. అది కూడా గన్ను తీసుకొని బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి చూస్తాడనమాట. చూస్తే ఎవరూ కనిపించరు. సో దానికి అర్థమైపోతుంది ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్లిపోయారని చెప్పేసి. ఆ తర్వాత బిల్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి ఆ తర్వాత పెట్రోల్ బంక్ కి వెళ్ళి తనకు కావాల్సిన మోతాదులో సరుకులు అవ్వచ్చు, ట్యాంకర్లు పెట్రోల్ అవ్వచ్చు, వాటన్నిటిని నింపుకొని తనకి మాత్రం ఊర్లో 24 గంటలు కరెంట్ ఉండేలాగా జనరేటర్ లో పెట్రోల్ పోసుకుంటాడు. అంతేకాకుండా ఇంటి చుట్టూ తను ఒక సెక్యూరిటీ ఫెన్సింగ్ ని రెడీ చేసుకుంటాడు అనమాట. ఎవరన్నా వచ్చినా లోపలికి ఎంటర్ అవ్వక ముందే చనిపోతారు. ఆ రేంజ్ లో ప్రాపర్ గా సెక్యూరిటీస్ మొత్తాన్ని సెట్ చేసుకొని ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టుకొని లైవ్ ను ఎప్పుడూ చూస్తూ తాను మాత్రం ఒంటరిగా ప్రశాంతంగా బతికేస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే ఒకరోజు బిల్ ఏంటంటే ప్రశాంతంగా వండుకొని తింటున్నప్పుడు బయట సీసీ కెమెరాలో ఏదో అలర్ట్ వస్తుంది అనమాట. సీసీ కెమెరాలో ఎవరైనా కనిపిస్తే ఇతనికి అలర్ట్ వస్తుంది. ఏంటి అని చూస్తే ఒక జాంబీ ఏంటంటే తన ఇంటి వైపు వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే తానేంటంటే అలా చూసి సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఫెన్సింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక చిన్న రోప్ ఉంటుంది అనమాట. దాన్ని టచ్ చేసిన వెంటనే అక్కడే ఉన్న గన్ను బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో అటుగా వచ్చిన జాంబీ చనిపోతుంది అనమాట. సో ఇలాగా బిల్ ఏంటంటే ఇంటి చుట్టూ ఒక ట్రాప్ ను సెట్ చేసి లోపలికి ఎవరు రాకుండా తనున్న ఇంట్లో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సడన్ గా ఏంటంటే తన ఇంటి ఫెన్సింగ్ బయట ఏదో ట్రాప్ లో చిక్కినట్టు అనిపిస్తుంది. తానేమనుకుంటాడంటే జంతువుల కోసం ట్రాప్ సెట్ చేస్తాడనమాట. ఏదైనా జంతువు వచ్చి అందులో పడితే దాన్ని చంపేసుకొని తింటాడు. మెల్లగా గన్ను పట్టుకుని వెళ్లి చూస్తే అక్కడ ఒక మనిషి ఉంటాడు. దాంతో తను షాక్ అయిపోతాడనమాట. ఎవరు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో లోపల ఉన్న అతను ఏమంటాడంటే నా పేరు ఫ్రాంకు, నేను ఇలా క్వారంటైన్ సెంటర్ లో ఉండేవాడిని, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను, నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాలేదు, దయచేసి నన్ను నమ్ము అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా బిల్ ఏం చేస్తాడంటే సరే పైకి రా అని చెప్పేసి మెల్లగా పైకి రమ్మంటాడు. అంతేకాకుండా తన మెడ మీద డివైస్ పెట్టి చెక్ చేస్తాడు. చూస్తే గ్రీన్ లైట్ వస్తుంది, అంటే తనకి ఇన్ఫెక్షన్ లేదనమాట. ఆ తర్వాత తానేమంటాడంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఫ్రాంక్ ఏమంటాడంటే చూడు నేను భోజనం చేసి 2 రోజులు అవుతుంది, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, దయచేసి ఏదైనా ఫుడ్ పెడితే తినేసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ బిల్ ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తావు, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, వెళ్ళిపోయి వేరే చోట చెప్తావు ఇలా ఒక ఇల్లు ఉంది అక్కడ నేను తిన్నాను అని చెప్పేసి. ఆ తర్వాత చాలా మంది వస్తారు, నాకు సమస్యలు ఎక్కువైపోతాయి అని చెప్పేసి అంటంతో ఫ్రాంక్ ఏమంటాడంటే నేను చెప్పను, అలా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు భోజనం పెట్టకపోయినా నేను వెళ్ళి చెప్పే అవకాశం ఉంది కదా, దయచేసి నాకు కడుపు నిండా భోజనం పెట్టని చెప్పేసి అంటంతో బిల్లు కూడా సరే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత చక్కటి భోజనం వండి పెడతాడు. ఆ తర్వాత అది తిన్న ఫ్రాంక్ ఏంటంటే ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే తన జీవితంలో ఇంత రుచికరమైన భోజనం ఈ మధ్యకాలంలో తినలేదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా బిల్ ఏం చేస్తాడంటే ఫ్రాంక్ కి వైన్ కూడా పోస్తాడనమాట. దాంతో తను ఇంకా ఆనందపడతాడు. ఆ తర్వాత బిల్ ఏమంటాడంటే సరే తిన్నావు తాగావు కదా వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో ఫ్రాంక్ కూడా వెళ్ళిపోదాం అనుకుంటాడు. కాకపోతే పక్కనే ఒక పియానో ఉంటుందన్నమాట. మనోడికి ఏంటంటే పియానో అంటే పిచ్చి. దాంతో తాను ఏం చేస్తాడంటే అక్కడే ఉన్న నోట్స్ తీసుకుని వాయిస్తూ ఉంటాడు. బిల్లుకి ఏం అర్థం కాదు ఎవడరా వీడు అని చెప్పేసి. అంతేకాకుండా తప్పుగా వాయిస్తూ ఉంటాడు. దాంతో వెంటనే బిల్లు అక్కడికి వచ్చి నువ్వు తప్పుగా వాయిస్తున్నావు అని చెప్పేసి ఫ్రాంక్ ని లెగవమని చెప్పి తాను వాయిస్తూ ఉంటాడు. అదంతా విన్న తర్వాత ఫ్రాంక్ ఏమంటాడంటే నువ్వు ఇంత అద్భుతంగా పియానో వాయిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎవరో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది, ఎవరో అమ్మాయి అని చెప్పేసి అంటంతో బిల్ ఏమంటాడంటే అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పేసి అంటాడు. దాంతో ఫ్రాంక్ షాక్ అవడు. ఎందుకంటే ఫ్రాంక్ కూడా అమ్మాయిల కంటే అబ్బాయిలే ఇష్టం అనమాట. సో దీన్ని బట్టి మీకు
బిల్లీకి అర్థమైపోతుంది వీళ్ళిద్దరు గే అని చెప్పేసి. ఇంకేముంది, ఒకళ్ళ మనసులో ఒకళ్ళు నచ్చేస్తాయి. అంతేకాకుండా ఫ్రాంక్ కూడా తన మనసులో ఉన్న మాట చెప్తాడు, నాకు కూడా అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పేసి. ఆ తర్వాత ఫ్రాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోడు. వీళ్ళిద్దరు కలిసి ప్రశాంతంగా ఇంట్లో బ్రతికేస్తూ ఉంటారు. కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత ఫ్రాంక్ కి బిల్లీకి గొడవలు అవుతాయి. సో బేసికల్ గా అమ్మాయి అబ్బాయి కాదు, అబ్బాయి కలిసి ఉన్నా కూడా గొడవలు అవుతాయి. ఫ్రాంక్ కి బిల్లీకి గొడవలు అవడానికి కారణం ఏంటంటే ఫ్రాంక్ కి ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. తానేంటంటే ఇక్కడికి వస్తాను అని చెప్పేసి తనని రేడియోలో కాంటాక్ట్ అయింది. దాంతో బిల్లి ఏమంటాడంటే ఎవరిని పడితే వాళ్ళని రానివద్దు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి వస్తే ఖచ్చితంగా మనం కూడా చనిపోతామని చెప్పేసి అంటంతో ఫ్రాంక్ ఏమంటాడంటే ఒకవేళ జాంబీగా మారిన వాళ్ళు రేడియోలో ఎందుకు మనల్ని కాంటాక్ట్ అవుతారు, నువ్వు ఆలోచించాలి కదా అని చెప్పేసి తనని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో బిల్లి కూడా సరే రమ్మని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ తో పాటు హీరో కూడా వీళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత నలుగురు కూర్చొని భోంచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫ్రాంక్ ఏం చేస్తాడంటే నీకు ఇల్లంతా చూపిస్తాను రా అని చెప్పేసి హీరోయిన్ ని లోపల తీసుకెళ్తాడు. కాకపోతే బిల్లుకి ఎదురుగా కూర్చున్న హీరోకి అర్థమైపోతుంది మనోడికి ఇక్కడ మనుషులు రావడం ఇష్టం లేదు, అంతేకాకుండా ఇక్కడ వాళ్ళతో పాటు కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే నాకు తెలిసి నీ దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి, నువ్వు గనక నాకు హెల్ప్ చేస్తే నేను కూడా నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను, కొంచెం నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అంటాడు. అంటే తన ఆయుధాలు అడుగుతాడు అనమాట. అందులోను హీరో కూడా ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని పకడ్బందీగా ఉన్నావు, కాకపోతే ఫ్యూచర్ లో జాంబీలు మరింత డేంజర్ గా మారే ప్రమాదం ఉంది, కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు డిఫెన్సివ్ సిస్టమ్ ని ఇంకా ఏర్పాటు చేస్తానని చెప్పేసి అంటంతో అయినా సరే బిల్లి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అంటే తను ఒప్పుకోడు అనమాట. కాకపోతే ఫ్రాంక్ మాత్రం హీరోకి హెల్ప్ చేస్తాడు. తనకు కావాల్సిన గనులు అవ్వచ్చు అవన్నీ బిల్లికి తెలియకుండా ఇస్తాడు. ఫ్రాంక్ ఏమనుకుంటాడంటే హీరోకి గనులు ఇస్తే ఖచ్చితంగా జాంబీల నుంచి కాపాడుతాడు అని చెప్పేసి అనుకుంటాడు, అందుకనే ఇస్తాడు. అంతేకాకుండా ఫ్రాంక్ కూడా ఏంటంటే బిల్లిని కన్విన్స్ చేసి అతనికి మనం ఆయుధాలు ఇవ్వటం వల్లకి మనకే ప్లస్, ఎందుకంటే మనల్ని మనం డిఫెన్స్ చేసుకునే సిస్టమ్ ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాడని చెప్పేసి బిల్లిని కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హీరోకి ఆయుధాలు ఇస్తారు. సో హీరో ఏదైతే చెప్పాడో అది ఎగ్జాక్ట్లీ కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది అనమాట. ఎవరో ఒక గ్యాంగ్ వచ్చేసి వీళ్ళు ఏదైతే చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఇల్లు మొత్తాన్ని సురక్షితంగా పెట్టుకున్నారో వాటన్నిటిని కట్ చేస్తూ ఉంటారు. కాకపోతే బిల్లు మాత్రం తన డిఫెన్సివ్ సిస్టమ్ ని ఇంకా అప్గ్రేడ్ చేశాడు కదా, ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ ఫైర్ తో అటాక్ చేసి అక్కడే కాల్చి చంపవతలు పడేస్తాడు. సో వీళ్ళు ఏంటంటే సేఫ్ అనమాట. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మామూలుగా బిల్ ఆ తర్వాత ఫ్రాంక్ వీళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోతారు. అందులోనూ ఫ్రాంక్ కి ఏంటంటే అనారోగ్య సమస్య ఎక్కువైపోతుంది అనమాట. దానికి మెడిసిన్స్ ఉంటాయి కానీ క్యూర్ ఉండదు అనమాట, కంట్రోల్ చేయొచ్చు, కాకపోతే ఆ రోగం నయం అవదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే బిల్లు నిద్రపోతున్నప్పుడు ఫ్రాంక్ మాత్రం ఎదురుగా కూర్చొని ఉంటాడు. ఏమైందిరా పడుకోలేదా అని చెప్పేసి అంటంతో నాకు పడుకోబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నాకు రోగం ఎక్కువైపోతుంది, ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను, చనిపోదాం అనుకుంటున్నానని చెప్పి అంటంతో బిల్లు కోపం వస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఖచ్చితంగా మనకి ఒక మంచి డాక్టర్ దొరుకుతాడు అని చెప్పేసి అంటంతో డాక్టర్ లేదు ఏం లేదు, ఈ భూమి మీద చాలా మంది చనిపోయారు, ఏదో అక్కడక్కడ మనలా కొంతమంది జనం బ్రతికున్నారు, కాకపోతే నేను ఈ నరకం భరించలేని చనిపోతాను, కానీ చనిపోయేటప్పుడు నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీరుస్తావని చెప్పేసి అంటంతో బిల్లు ఏంటంటే ఫ్రాంక్ బాధను అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత తను ఏదైతే కోరికలు కోరుతాడో వాటన్ని తీరుస్తాడు. అంతేకాకుండా చివరిగా వైన్ గ్లాస్ లో పోసుకొని అందులో స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని చనిపోతామని నిర్ణయించుకొని గ్లాస్ లో వైన్ పోసుకుంటాడు అనమాట. కాకపోతే గ్లాస్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఫ్రాంక్ మాత్రమే వేసుకోడు, బిల్లు కూడా వేసుకుంటాడు అనమాట. తానేమంటాడంటే చూడు, నువ్వు చనిపోతే నేను ఒక్కడిని ఇంట్లో ఏం చేయాలి నాకేం అర్థం కాదు, కాబట్టి మన ఇద్దరం చనిపోదామని చెప్పేసి వైన్ లో స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని ఇద్దరు తాగుతారు. ఆ తర్వాత ఒక రూమ్ లోకి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటారు. అలా పడుకున్న తర్వాత ఒక వారం తర్వాత మన కథలో హీరో అక్కడికి వస్తాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ హీరోకి హీరోయిన్ చెప్పింది కదా, ఫ్రాంక్ దగ్గరికి బిల్లు దగ్గరికి వెళ్ళిని తీసుకొని అక్కడ నుంచి నీకు ఏదన్నా కాంటాక్ట్లు దొరుకుతాయి అని చెప్పేసి అంది కదా, అందుకని హీరో ఆ తర్వాత వెళ్ళి ఇక్కడికి వచ్చారనమాట. బట్ లోపలికి వచ్చి చూస్తే ఇద్దరు కనిపించరు. అంతేకాకుండా ఎల్లీకి ఏంటంటే బయట టేబుల్ మీద సూసైడ్ లెటర్ ఉంటుంది, అంటే వీళ్ళిద్దరు చనిపోయేటప్పుడు లెటర్ రాసి చనిపోయారనమాట. వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా హీరో కానీ హీరోయిన్ కానీ ఇక్కడ ఖచ్చితంగా వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం లెటర్స్ రాశారు. అది చూసిన తర్వాత హీరో ఇంకా బాధపడతాడు, ఎందుకంటే ఇదే ఇంట్లో హీరోయిన్ హీరో వాళ్ళు కలిసి కొన్ని రోజులు ఉన్నారనమాట. దాంతో తానేంటంటే కొంతసేపు ఫీల్ అవుతాడు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లు మొత్తం తీసుకుంటాడు, గన్స్ ఇవన్నీ తీసుకుంటాడు. అందులోని ఎల్లి ఏమంటుందంటే నేను కూడా గన్ తీసుకోవచ్చా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరో మాత్రం వద్దు అని చెప్పి అంటాడు. అయినా సరే ఎల్లి మాత్రం హీరోకి తెలియకుండా ఒక గన్ తీసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి గరాజ్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత బిల్లుకి ఒక కారు ఉంటుంది అనమాట. ఆ కారులో వీళ్ళిద్దరు వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మరీ ముఖ్యంగా ఎల్లి అయితే ఎంతగానో ఆనందపడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కార్ ఎక్కుతుంది కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరు కారులో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
నచ్చకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.